హాయ్ అండి. మామూలుగానే పేరెంట్స్ అందరూ కూడా పిల్లలు అడగకుండానే కొనివ్వడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అది పేరెంట్స్‌కి తెలియని ఒక ఆనందం అన్నమాట. హ్యాపీనెస్. అదే పిల్లలు మాకిది కావాలి అని అడిగినప్పుడు కొనకుండా ఉంటామా చెప్పండి? హ్మ్. అదే ఈరోజు జరిగింది. ఏమైందంటే ఇవాళ మా పాప స్కూల్ నుంచి తీసుకొస్తూ ఉండగా, అమ్మ నాకు షూ కావాలి, షూ కొనివ్వు, నాకు షూస్ లేవు రెగ్యులర్‌గా వేసుకోవడానికి అని అంటే, సరే అని చెప్పి నేను మాకు తెలిసిన వాళ్ళ షాపు హోల్సేల్ షాప్ అండి. సో, రీజనబుల్ ప్రైస్‌లోనే ఇస్తారు. బాగా తెలుసు. మేము ఎక్కడ ఎవరికైనా కొనాలంటే వాళ్ళ దగ్గర కొంటాను. క్వాలిటీ కూడా బాగుంటాయి. అలానే చీప్ క్వాలిటీలు అంటే మన్నిక లేనివి మాత్రం ఇవ్వరండి. బాగుంటాయి. మ్యాక్సిమం నేను అక్కడే పర్చేస్ చేస్తాను. ఏదైనా సరే చెప్పులు, షూస్ ఎన్ని ఏదైనా సరే వాళ్ళ దగ్గరే తీసుకుంటాను. వెళ్ళంగానే పాప ఫ్లాట్ చెప్పులు చూసి అవి బాగున్నాయి మమ్మీ అంటుంది. నేను అన్నాను అవి కావు మనం చూడడానికి వచ్చింది, షూస్ అడిగా, షూస్ చూడు అని చెప్పేసి నేను షూస్ చూపించాను. అయితే మా పాపకి వచ్చి చాలా చూడగా కాళ్ళకి తనకి సరిగ్గా ఫిట్ అవ్వట్లేదు అనమాట. సరే ఫైనల్గా ఒక్కటైతే దొరికింది దానికి ఏంటంటే నాకు ఇవి యూనిఫామ్ మీద షూస్ లాగా అనిపిస్తున్నాయి తప్ప నార్మల్ షూస్ లాగా అనిపించట్లేదు. సరే ఆ సైజులోనే ఇంకేమన్నా కలర్స్ ఉన్నాయేమో అని చూస్తే అవే ఉన్నాయి తప్పించి వేరే కలర్స్ కూడా ఏం లేవు. కలర్స్ ఉన్న దాంట్లోనేమో సైజు లేదు మా పాపది. సో ఇంకేం చేస్తాం, మా పాపని అడిగితే నాకు అవే నచ్చాయంది. ఓకే అని చెప్పేసి మేము అవే తీసుకున్నాం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మా పాపకి తీసుకుంటే మా బాబు అస్సలు ఊరుకోడండి బాబు. నాకెందుకు కొనలేదని చెప్పి ఇల్లు పీకి పందిరేస్తాడనమాట. ఇక మామూలు రచ్చ జరగదు ఇంట్లో, ఇద్దరు కొట్టేసుకుంటారు. సరే అని చెప్పి చూశాను కానీ ఇలాంటివి కొన్ని వందల చెప్పులు కొనుంటానేమో మా అబ్బాయికి అన్నీ రఫ్ అండ్ టఫే, ఇంకా అసలు మామూలుగా ఉండదు వాడితో. అంతే వీడియో.